ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి నాకు ఈ పరిస్థితి? ఒకప్పుడు నన్ను దేవుడితో పోల్చిన వాళ్లే ఈరోజు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? నాకే ఇలా ఎందుకు జరుగుతోంది? ఒకప్పుడు నన్ను ప్రాణంగా ప్రేమించిన స్రవంతియే ఈరోజు నేను మారిపోయానని కన్నీళ్లతో చెప్తున్నా నన్ను నమ్మటం లేదు. ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? బాస్, ఏంటి సీను ఈ క్యారియర్? మీకోసం ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చాను బాస్. వద్దు సీను, ఆ ఇంటి నుంచి ఏమీ తీసుకురావద్దు. ప్లీజ్ తీసుకెళ్ళిపో. సారీ బాస్, జరిగిందంతా విన్నాను. మా వాళ్ళేదో టెన్షన్లో తొందరపడ్డారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. చాచా, నువ్వు క్షమాపణలు అడగటం ఎందుకు? ఏంటో బాస్, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. గాయత్రిలోనే కాదు మార్పు, ఇంట్లో వాళ్ళని కూడా ఏదో తెలియని భయం వెంటాడుతున్నట్టు అనిపిస్తోంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మామయ్య కూడా దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడనిపిస్తోంది. నాకు తెలియకుండా ఏదో సమస్య ఉంది. అదేంటో అర్థమే కావట్లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను. అయినా నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు? ఇంట్లో వాతావరణం చూస్తుంటే నాకు కూడా ఏదో తెలియని భయం అనిపిస్తుంది బాస్. నీకెందుకు ఆ భయం? ఈ ఎంగేజ్మెంట్ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది కదా. నీకెందుకు ఆ అనుమానం వచ్చింది? ఎందుకో అర్థం కావట్లేదు. నువ్వు ప్రేమించిన గాయత్రితోనే నీ పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాస్. నీ నోటితో అంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. నువ్వు చాలా మంచోడివి. నిన్ను మా వాళ్ళు అనవసరంగా బాధ పెట్టారు. ఏమనుకోగా? చచా, అలా ఏం లేదు. పైగా ఇందాకటి నుంచి మామయ్య కూడా ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఏమైంది? మా మామయ్య ఫ్రెండ్ వరహాల్ రావన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కూతురు చనిపోయింది. అయ్యో, ఎలా? రీజన్ ఏంటో నాకు పూర్తిగా తెలియదు బాస్. కానీ అతనికి కూతురు అంటే పంచ ప్రాణాలట. కూతురు దూరం అయ్యాక ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో అని మా మామయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయ్యో, అలాగా? సరే అయితే, టైం అవుతోంది, నేను వెళ్తాను. నువ్వు భోంచి మర్చిపోకు. వద్దు సీను, ప్లీజ్ తీసుకువెళ్ళిపో. ఏమీ అనుకోకు. నేను నీ దగ్గరికి వస్తుంటే గాయత్రినే క్యారేజ్ పెట్టించింది. నిజమా? అవును. ఇందాక అత్తయ్య మామయ్యతో పాటు గాయత్రి తొందరపడిందని బాధపడింది. ఎలాగో వెళ్తున్నావు కదా, మీ ఫ్రెండ్ క్యారేజీ తీసుకెళ్ళని ఇచ్చింది. తానంత ప్రేమగా పెట్టించినందుకైనా సరే నువ్వు భోంచి. వెళ్ళొస్తాను. కోపంలో ఒక మాట అన్నా నా కడుపు నిండాలని నా గురించి ఆలోచించిందంటే తను నా స్రవంతియే. మరి గాయత్రి ఏమైపోయి ఉంటుంది? హరినాథ్ గారి ఫ్రెండ్కి కూతురు దూరం అయినట్టే గాయత్రికి కూడా జరగరంది ఏమైనా జరిగిందా? ఆ నిజాన్ని దాచిపెట్టి స్రవంతి గాయత్రిలా నటిస్తోందా? ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళ ముందే నిశ్చితార్థం కనిపిస్తోంది. నన్ను నేను మోసం చేసుకోలేను. అమాయకుడైన సీనుని కూడా మోసం చేయలేను. ఏంటి దారి? వేరే దారి కనిపించటం లేదు. ఇక్కడ స్రవంతే గాయత్రిలా నటిస్తుందని నాకు అర్థమవుతుంది. ఇంతకీ గాయత్రి ఏమైనట్టు? గాయత్రి చనిపోయిందని వీళ్ళకి చెప్పలేను. అలానే నిశ్చితార్థానికి గాయత్రి ప్లేస్లో కూర్చోలేను. మరేం చెయ్యాలి? గాయత్రి కనపడకపోవడం వెనుక ఏదో బలమైన నిజం ఉంది. ఆ నిజాన్ని బయట పెట్టగలిగితే నా స్రవంతి నాకు దక్కుతుంది. ఇక్కడ ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా కూడా రిషి తల వంచుకొని అన్నీ భరిస్తున్నాడంటే
రిషి మారాడా? అసలు అతన్ని ఎలా నమ్మేది? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను గాయత్రి జీవితాన్ని నాశనం చేయడానికే వాళ్ళ ఇంటెదురుగా ఉన్నానని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ నా స్రవంతి అక్కడ గాయత్రిలా ఉందని వాళ్ళకి నిరూపించేదలా? ఈ నిశ్చితార్థం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సీను. అతనికి విషయం అర్థమయ్యేలా ఏం చేయగలను? ఎవరో ఫ్రెండ్ కూతురు చనిపోయిందంటేనే నాన్న ఇంత బాధపడుతున్నారు. తన కూతురు గాయత్రి ఈ లోకంలో లేదని తెలిస్తే అసలు ఆయన ఏమవుతారు? సీను ప్రాణాలతో ఉంటాడా? భగవంతుడా, ఇప్పుడేం చేసేది? ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడున్న గాయత్రి స్రవంతి అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఎంతో టైం లేదు. ఈలోగా ఏం అనర్థాలు జరుగుతాయో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇక్కడున్న వాళ్ళంతా మంచివాళ్లే. ఎవరికి నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు. అలాగని నాకు నేను ద్రోహం చేసుకోవడం లేదు. నాకొక్కటే దారి కనిపిస్తోంది. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించు స్రవంతి. హలో, ఎవరు? గాయత్రిని ఏం చేశావు? ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? నేను గాయత్రినే మాట్లాడుతున్నాను. నువ్వు గాయత్రివి కాదని నాకు తెలుసు. గాయత్రి నువ్వేం చేశావో, నువ్వు గాయత్రి స్థానంలోకి ఎలా వచ్చావో నాకు బాగా తెలుసు. ఆ విషయం నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే మంచిది. పిచ్చి పిచ్చిగా ఉందా? గాయత్రిని నేనేదో చేయడం ఏంటి? నేనేం చేయలేదు. గాయత్రి నువ్వేం చేయలేదంటే నువ్వు గాయత్రివి కాదనే కదా. నువ్వెవరో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను గాయత్రినే. లేదో, అసలైన నీ పేరేంటో నాకు తెలుసు. నువ్విక్కడికి ఎలా వచ్చావో కూడా నాకు తెలుసు. ఏంటి బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అసలు నువ్వెవరు? నేనెవరో తర్వాత చెప్తాను. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అసలు నేనేదో చేయడం ఏంటి? నేను గాయత్రినే. నువ్వు గాయత్రివి కాదు కాదు కాదు. నేను గాయత్రినే. తను నిజంగా గాయత్రి అయితే ఇంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. తను నా స్రవంతినే. ఇప్పుడేం చేయాలి? ఇదంతా ఎవరు చేస్తున్నారు? గాయత్రికి ఏం జరిగింది అనేది నాకు, శివుడికి, ఆ దేవుడికి తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఈ టైంలో నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసేదెవరు? ఎవరై ఉంటారు?